ఓం శాంతి. భగవద్గీత జ్ఞానము పూర్తి విశ్వానికి ప్రకాశాన్ని ఇస్తుంది. ప్రకాశం అంటే అర్థము పూర్తి విశ్వానికి ఎలా జీవితం జీవించాలి, విశ్వాత్మలందరూ కూడా ఎంత చక్కగా కలిసిమెలిసి ఉండాలి, ప్రతి ఒక్కరూ తమ తమ జీవితంలో ఎలాగా సక్సెస్ని పొందాలి, వీటన్నింటి గురించి. ఎన్నో సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలకు పరిష్కారం కూడా భగవద్గీతలో క్షుణ్ణంగా వివరించబడింది. ఈరోజు మనం భగవద్గీత ద్వారా ఆత్మ జ్ఞానం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఆత్మ అనాదిలో సంపూర్ణంగా పావనమైనది, పవిత్రమైనది. కానీ దేహంలోకి వచ్చినప్పుడు కర్మలను ఆచరిస్తూ దేహాభిమానానికి వశమై ఆత్మ తన యొక్క నిజ స్వరూపాన్ని, ప్రేమ స్వరూపాన్ని కోల్పోయి దేహ అభిమానంలోనికి, అంటే కామక్రోధ లోభ మోహానికి వశీభూతంగా అయిపోయింది. ఆత్మ ఈ శరీరాన్ని తీసుకున్నాక దేహ అభిమానం అంటే మాత, పిత, పుత్ర, పతి, పత్ని అనే సంబంధాలే నిజంగా భావించి తన యొక్క మూలమైన స్వరూపాన్ని మర్చిపోయింది. సో భగవద్గీతలో 2వ అధ్యాయంలో 25వ శ్లోకం వస్తుంది. అవ్యక్తోయం అచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. ఆత్మ విభు, సర్వవ్యాపి కాదు. ఆత్మ గురించి ఈ శ్లోకంలో చాలా చక్కగా వివరించబడింది. ఏ విధంగా అయితే సూర్యుడు ఆకాశంలో ఉండి పూర్తి జగత్తుకి ప్రకాశాన్ని ఇస్తాడో, అదేవిధంగా ఆత్మ భృకుటిలో విరాజమానమై ఈ శరీరానికి శక్తినిస్తుంది. సో ఆత్మను సర్వవ్యాపి, అన్ని చోట్ల ఉంది అని అనడము సరికాదు. అందరూ కూడా ఇదే విధంగా ఇప్పటి వరకు అనుకుంటూ వచ్చారు, ఆత్మలందరూ ఒకటేనని. కానీ భగవద్గీత ద్వారా మనకు అర్థమవుతుంది, ఆత్మలందరూ కూడా వేరే వేరే, పరమాత్మ కూడా వేరే. సో ఏ విధంగా అయితే నీటి బుడగ నీటిలోనే కలిసిపోతుంది అంటారో, అంటే ఆత్మ సర్వవ్యాపకమైనది, మళ్ళీ అందులోనే అది నియుక్తమైపోతుంది అనడం సరికాదు. ఆత్మ అనేటువంటిది వేరు, అదేవిధంగా ఆత్మలందరూ కూడా వేరే. సో ఆత్మ గురించి ఇంకా అన్నమాట భగవద్గీతలో 13వ అధ్యాయంలో 1వ శ్లోకంలో చెప్పడం జరిగింది. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యాభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. సో ఈ శ్లోకంలో క్షేత్రము, క్షేత్రజ్ఞుడి గురించి వివరింపబడింది. క్షేత్రము అంటే ఈ శరీరము, పురి లేదా ఒక ఇల్లు లేదా ఒక ఫీల్డ్ అని చెప్పడం జరిగింది. సో ఈ క్షేత్రంలో, ఈ క్షేత్రాన్ని నడిపించే ఒక దివ్యమైన శక్తి ఉంది. మరి ఆ శక్తినే క్షేత్రజ్ఞుడు. క్షేత్రజ్ఞుడు అంటే ఆత్మ, క్షేత్రము అంటే శరీరము, పురి ఇది వినాశి అన్నమాట, అశాశ్వతమైనది అన్నమాట. ఇందులో ఉన్న
ఉందో, దివ్యమైన శక్తి ఉందో అది అవినాశి, అవికారి, శాశ్వతమైనది అన్నమాట. నిత్యమైనది, చేతనమైనది ఆత్మ, ప్రకాశ స్వరూపము, జ్యోతి స్వరూపము ఈ శరీరంలో భృకుటి మధ్యలో విరాజమానమై ఉంది. ఇదే అధ్యాయంలో 13వ అధ్యాయంలోనే లాస్ట్ శ్లోకంలో ఉంది. క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞాన చక్షుష. అంటే ఈ క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడు ఈ రెండింటి మధ్యలో ఉన్న అంతరాన్ని, తేడాను మనము అర్థం చేసుకోవాలి. అయితే ఆత్మ మరియు శరీరము రెండూ కూడా వేరే వేరే. సో ఈ భేదాన్ని ఎవరైతే తెలుసుకుంటారో తత్వము సహితముతో, తత్వము అంటే యథార్థంగా దాని యొక్క మూల స్వరూపాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వారు భగవంతుడి ద్వారా సంపూర్ణ శాంతిని పొందగలుగుతారు. సో ఈ విధంగా క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞాన చక్షుష భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యాంతి తే పరం. వారు పరమాగతిని, పరమాత్మ ద్వారా ఆ సంపూర్ణ శాంతిని వాళ్ళు పొందుతారు. సో ఈ విధంగా ఆత్మ మరియు శరీరము రెండు వేరే వేరే. ఈ శరీరంలో నిత్యమైన, చేతనమైన, అవినాశి అయిన ఆత్మ భృకుటి మధ్య స్థానంలో ఉంటుందని మనము తెలుసుకున్నాము. అదేవిధంగా ఆత్మ సర్వవ్యాపకము కాదు. ఆత్మ ఒక జ్యోతి కణము. దీనిని మనం విభజించలేము. దీని గురించి 2వ అధ్యాయంలో 22వ శ్లోకంలో మనకుంది. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహణాతి నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాంతి నవాని దేహి. ఈ విధంగా జీవాత్మ ప్రతిరోజు వస్త్రాలని వేరే వేరేగా ధరిస్తూ ఉంటారు. అదేవిధంగా ఆత్మ కూడా ఈ శరీరం అనే వస్త్రాలని మారుస్తూ ఉంటుంది. అంటే ఆత్మ కొత్త కొత్త శరీరాలను తీసుకుంటూ ఉంటుంది, అంటే జన్మల్లోకి వస్తుంది అని మనం ఈ శ్లోకం ద్వారా అర్థం చేసుకోగలుగుతాము. సో ఆత్మ అవినాశి మరియు ఆత్మ పునర్జన్మంలోకి వస్తుంది అని ఈ శ్లోకం ద్వారా మనము అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా శరీరము వినాశి. ఇది పంచభూతాలతో తయారయ్యింది, మళ్ళీ పంచభూతాలలో కలిసిపోతుంది. కానీ ఆత్మ అనాది స్వరూపము. పరంధామం నుండి ఆత్మ పరమాత్మ దగ్గర నుండి కిందికి వచ్చింది ఈ లోకంలో, ఈ భూలోకంలో తన యొక్క పాటని ప్లే చేయడానికి. సో ఈ పాటలో అన్నమాట ఏ విధంగా మనం ప్లే చేస్తాం. జన్మ తీసుకున్నాక మనకు అనేక రకాలైన సంబంధాలు చేకూరుస్తాయి, అనేక రకాలైన సంబంధాలు మనకు ఏర్పడతాయి అన్నమాట. మాత, పిత, ఈ విధంగా అన్న, చెల్లెలు, ఈ విధంగా అనేక రకాలైన సంబంధాలు ఒక ఆత్మ ఈ శరీరంలో వచ్చిన తర్వాత, జన్మ తీసుకున్నాక వారికి అనేక రకాలైన రోల్స్ అన్నమాట ఏర్పడతాయి. మరి ఆత్మ సర్వవ్యాపకమని మాటి మాటికి చెప్పబడింది. ఆత్మ అనేటువంటిది ఒక జ్యోతి కణం, పరంధామం నుండి వచ్చింది, అవినాశి కూడా అన్నమాట. సో భగవద్గీతలో చాలా చక్కగా చెప్పడం జరిగింది ఏంటంటే, ఎప్పుడైతే ఆత్మ శరీరాన్ని వదిలిపెడుతుందో అప్పుడు తన యొక్క పూర్తి శక్తిని భృకుటి మధ్యలో కేంద్రీకరిస్తుంది. అదేవిధంగా ఆత్మ కన్నుల ద్వారా, చెవుల ద్వారా, మస్తకము ద్వారా, ఈ ద్వారముల ద్వారా వెళ్తుంది అని చెప్పడం జరిగింది. ఒకవేళ ఆత్మ శరీరం అంతటా వ్యాపించినట్లయితే అది ఈ విధంగా కనుల ద్వారా, చెవుల ద్వారా, నోటి ద్వారా బయటికి వెళ్తుందని ఎందుకు చెప్పడం జరుగుతుంది?
అదేవిధంగా ఆత్మ శరీరం వదిలిపెట్టే సమయంలో భృకుటి మధ్యలో తన పూర్తి శక్తిని కేంద్రీకృతం చేస్తుందని ఎందుకంటారు? ఎందుకంటే ఆత్మ సర్వవ్యాపకము కాదు. ఆత్మ ఒక దివ్యమైన శక్తి, అవినాశీ శక్తి, పరమాత్మ యొక్క సంతానము. భృకుటి మధ్యలో ఆత్మ యొక్క నివాస స్థానము. ఆత్మ భృకుటి మధ్యలో విరాజమానమై ఉంటుంది. సో ఆత్మ భృకుటి మధ్యలో విరాజమానమై, ఇంతకుముందు కూడా చెప్తున్నాం, ఏ విధంగా సూర్యుడు ఆకాశంలో ఉండి పూర్తి జగత్తుకి ప్రకాశాన్ని ఇస్తాడు, అదేవిధంగా ఆత్మ భృకుటి మధ్యలో ఉండి పూర్తి ఈ శరీరానికి శక్తిని ఇస్తుంది. అందుకే కదా ఆత్మాయే అన్నమాట ఈ కళ్ళ ద్వారా చూస్తుంది, ఆత్మాయే అన్నమాట ఈ చెవుల ద్వారా వింటుంది, ఆత్మాయే ఈ నోటి ద్వారా మాట్లాడుతుంది, సర్వ కర్మేంద్రియాల ద్వారా కర్మ చేసింది ఆత్మయే. సో ఈ విధంగా అన్నమాట ఆత్మ యొక్క శక్తుల గురించి కూడా మనం తెలుసుకుందాం. భగవద్గీతలో దీని గురించి కూడా వర్ణింపబడింది. ఆత్మలో 3 శక్తులు ఉంటాయి: మనస్సు, బుద్ధి, సంస్కారాలు. కదా, మనస్సుతో మనం ఆలోచనలు చేస్తాము, రకరకాలైన ఆలోచనలు, మంచి చెడు, అవసరమైనవి, అనవసరమైనవి, వ్యర్థమైన ఆలోచనలు కూడా చేస్తాం. కానీ బుద్ధి నిర్ణయం తీసుకుంటుంది ఎలాంటి ఆలోచనలు చేయాలి అని. దాని అనుసారంగా మన యొక్క ప్రతిక్రియ ఉంటుంది, దాని అనుసారంగానే మన యొక్క సంస్కారాలు ఏర్పడతాయి. సో ఈ విధంగా ఆత్మ యొక్క సంస్కారాలు ఏవైతే ఉంటాయో అవి పూర్వజన్మ సంస్కారాలు కూడా ఉంటాయి. అలాగే అమ్మా నాన్న ద్వారా కూడా సంస్కారాలు వస్తాయి. అదేవిధంగా చుట్టుప్రక్కల ఉన్న వాతావరణం, ఎన్విరాన్మెంట్ అనుసారంగా కూడా మనకు సంస్కారాలు అన్నమాట ఏర్పడతాయి. అయితే పూర్వజన్మ సంస్కారాలు ఆత్మ తీసుకొని వస్తుంది ఈ జన్మలో కూడా. అక్కడ ఆ శరీరం అయితే వినాశనం అయ్యింది, ఆ పాట అయితే పూర్తి అయ్యింది, కానీ అక్కడ చేసిన కర్మల అనుసారంగా ఆ సంస్కారాలన్నమాట, పూర్వజన్మ సంస్కారాలు ఈ జన్మలో కూడా వస్తాయి. ఉదాహరణకు ఈ రోజుల్లో మనం చూస్తున్నాము, చిన్న చిన్న పిల్లలు అన్నమాట భగవద్గీత మొత్తాన్ని, భగవద్గీత శ్లోకాలన్నింటినీ కూడా కంఠస్థం చేసేస్తారు. బాగా పాటలు పాడుతూ ఉంటారు, కీర్తనలు పాడుతూ ఉంటారు. చిన్న చిన్న పిల్లలు చాలా చక్కగా నృత్య ప్రదర్శన కూడా చేస్తూ ఉంటారు, యాంకరింగ్ చేస్తూ ఉంటారు. సో అంత చిన్న పిల్లలకి అలాంటి సంస్కారాలు ఎలా వచ్చాయి? ఈ జన్మలో అయితే ఏం ప్రాక్టీస్ చేయించలేదు ఎక్కువగా, కానీ పూర్వజన్మ యొక్క సంస్కారాలు. కొంతమంది పిల్లలు బాగా చదువుతూ ఉంటారు, చిన్నప్పటి నుంచి చాలా మేధావులుగా ఉంటారు. కొంతమంది పిల్లలు అస్సలు చదవరు అన్నమాట. వాళ్ళకి ఆట పాటల్లో, ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్లో అన్నమాట వారికి చాలా శ్రద్ధ, ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అందరూ ఒకే విధంగా ఎందుకు ఉండరు అంటే, పూర్వజన్మ యొక్క సంస్కారాలని ఆత్మ ఈ జన్మలో తీసుకొస్తుంది కాబట్టి వారి యొక్క హావభావాలు, వారి యొక్క చేష్టలు, కర్మలు అన్నీ కూడా వేరే వేరేగా ఉంటాయి. సో ఈ విధంగా ఆత్మ పునర్జన్మలు తీసుకుంటుంది. ఆత్మ సర్వవ్యాపకము కాదు, ఆత్మ భృకుటి మధ్యలో విరాజమానమై ఉండి ఈ శరీరానికి శక్తినిస్తూ ఉంటుంది. సో అందుకే అంటారు ఆత్మ బలం అని, కాన్ఫిడెన్స్ పవర్ అని. ఎప్పుడైతే మనం మన యొక్క మూల స్వరూపంలో, ఆత్మ స్వరూపంలో స్థితులై ఉంటామో అప్పుడు మనకు కాన్ఫిడెన్స్ లెవెల్ అన్నమాట పెరుగుతుంది. కాన్ఫిడెన్స్ లెవెల్ మనలో ఉంటుంది. మన యొక్క ఆత్మ యొక్క శక్తి ఏదైతే ఉందో అది మనకు అనుభూతి అవుతుంది. అదేవిధంగా మనకు
మాతృగర్భము ద్వారా కూడా అన్నమాట సంస్కారాలు వస్తాయి. పురాణాల్లో ప్రహ్లాదుడి గురించి, ప్రహ్లాద కథ గురించి మనం విన్నాం. ఎప్పుడైతే ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉండెను, అప్పుడు ప్రహ్లాదుడి యొక్క తల్లి అన్నమాట నారదముని ప్రహ్లాదుడి యొక్క తల్లిగారికి చక్కగా విష్ణువు గురించి చక్కగా అన్నమాట జ్ఞానం చెప్తూ ఉంటారు. అయితే ప్రహ్లాదుడి యొక్క తల్లి అన్నమాట ఆ దివ్యమైన జ్ఞానాన్ని, ఆ పావనమైన జ్ఞానాన్ని, భగవంతుడి జ్ఞానాన్ని వింటూ హాయిగా నిద్రపోతుంది. అయితే నారదముని ఎప్పుడైతే జ్ఞానం చెప్తూ ఉన్నారో అప్పుడు తల్లి గర్భంలో ఉన్న ప్రహ్లాదుడు అంటూ వింటూ ఉంటాడు. ఆ సౌండ్ అన్నమాట నారదమునికి కూడా వినిపిస్తుంది. ఆ తర్వాత ప్రహ్లాదుడు ఎప్పుడైతే జన్మ తీసుకుంటాడో అప్పుడు అన్నమాట తను నారాయణ ధ్యానము, భగవద్ ధ్యానం చేస్తూ ఉంటాడు. అందరి పిల్లల్లాగా ఆడుకోవడము అన్నీ చేయడనమాట. చాలా నమ్రతగా, చాలా భక్తి భావనతో, తల్లిదండ్రులకి చాలా గౌరవాన్ని ఇస్తూ, భగవంతుడి ప్రతి ప్రేమ భావన, భక్తి భావన, అందరి పట్ల స్నేహ భావన ఉన్నవాడిగా ఉంటాడనమాట. ఆ తర్వాత ఎంతగా హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడి యొక్క తండ్రి అన్నమాట, చెప్తారు, ప్రహ్లాద నువ్వు ఈ నారాయణ భక్తిని వదిలేయి, అతడు నాకు శత్రువు, నేను ముల్లోకాలకి యజమానిని, ఇప్పుడు నువ్వు నన్నే స్మరించు అని. ప్రహ్లాదుడు చాలా చక్కగా చెప్తాడు, నాన్నగారు సత్యం ఏదైతే ఉందో నేను దాన్ని వదలలేను. హిరణ్యకశిపుడు అంటాడనమాట, ఏది సత్యం అని. ఆత్మ సత్యం, శరీరం అసత్యం, ఈ జగత్తు కూడా అసత్యం. అంటే ఇక్కడ కర్మలని ఆచరిస్తూ మనం మన యొక్క మూల స్వరూపాన్ని మర్చిపోయాము, ఆత్మను మర్చిపోయాము. ఆత్మ యొక్క తండ్రి పరమాత్మ, పరంధామ నివాసి, నిరాకార జ్యోతి స్వరూపుడు, ఆయన స్మృతిలో మనం ఉండాలి, ఇది సత్యం అని ప్రహ్లాదుడు చాలా చక్కగా జవాబిస్తాడు తన తండ్రి గారైన హిరణ్యకశిపుడికి అన్నమాట. సో ఈ విధంగా అన్నమాట ప్రహ్లాదుడిపై ఎంతగానో అన్నమాట తన తండ్రి అన్నమాట హిరణ్యకశిపుడు అన్నమాట ఎన్నో రకాలుగా హింసకి గురి చేస్తాడు ఆ చిన్న బాలుడికి. అయినా కూడా ఎట్ లాస్ట్ అన్నమాట తన యొక్క భక్తి భావనతో గెలుస్తాడనమాట. రాక్షసులలో అన్నమాట తను ఒక దేవతామూర్తి అన్నమాట ప్రహ్లాదుడు. సో ఈ విధంగా అన్నమాట తల్లి గర్భము ద్వారా కూడా అన్నమాట ఆత్మ తన సంస్కారాలని నింపుకుంటుంది. సో ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం, తల్లి గర్భము ద్వారా కూడా ఆత్మ సంస్కారాలను నింపుకుంటుంది. అదేవిధంగా జన్మ తీసుకున్న తర్వాత చుట్టుప్రక్కల వాతావరణము, పరివారము, మన యొక్క తల్లిదండ్రులు, పరివారంలో ఉన్న వాళ్ళందరి ద్వారా, నైబర్స్ ద్వారా, స్కూల్లో టీచర్స్ ద్వారా, ఫ్రెండ్స్ ద్వారా కూడా కొన్ని సంస్కారాలని మనము అలవర్చుకుంటాము. సో ఈ విధంగా ఆత్మలో సంస్కారాలు కూడా ఉంటాయి. అది గత జన్మ నుండి ఈ జన్మకి కూడా ఆ సంస్కారాలు ట్రాన్స్ఫర్ అన్నమాట అవుతాయి అని మనం తెలుసుకున్నాం. సో ఈ విధంగా ఆత్మ అవినాశి, ఈ శరీరము వినాశి. ఆత్మ చేతనమైనది, ఈ శరీరము జడము. ఆత్మ స్వయం ప్రకాశం, ఆత్మ అవిచ్ఛిన్నమైనది, అవిభాజ్యమైనది. ఆత్మను ఎవరూ కూడా కట్ చేయలేరు, విభజించలేరు అన్నమాట. దీని గురించి 2వ అధ్యాయంలో 23వ శ్లోకంలో ఉంది. ఏంటంటే ఆత్మ
ఆత్మను ఎవరు కూడా కట్ చేయలేరు, కత్తితో కట్ చేయలేరు. ఆత్మను ఎవరు కూడా అగ్నితో కాల్చలేరు, నీటితో తడపలేరు, గాలితో ఎగిరివేయలేరు అన్నమాట. సో ఆత్మ అనేటువంటిది శాశ్వతమైనది, శరీరము అశాశ్వతమైనది. సో ఈ ఆత్మ స్వరూపము మన యొక్క నిజ స్వరూపము, యథార్థమైన స్వరూపము. సో ఈ యథార్థమైన స్వరూపంలో మనము స్థితం అవ్వాలి. భగవద్గీతలో చెప్పడం జరిగింది, ఆత్మ స్మృతిలో స్థితమై మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కురు మామై వైశ్యసి యుక్వైవం ఆత్మానం మత్పరాయణ. స్వయాన్ని నిజమైన వాస్తవికమైన స్వరూపంలో, ఆత్మ స్వరూపంలో స్వయాన్ని స్థితం చేసుకొని ఆ పరమాత్మను ధ్యానం చేయాలి. పరమాత్మ ధ్యానం చేయటం వల్ల, ఈ విధంగా ధ్యానం చేయటం వల్ల పరమాత్మ ద్వారా సర్వప్రాప్తి సంపన్నంగా సంపూర్ణ శాంతిని మనము పొందగలుగుతాము. సో ఆత్మిక స్వరూపంలో ఉండడం ద్వారా మన మనస్సు మనం చెప్పిన విధంగా మన కంట్రోల్లో కూడా మనం చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఆత్మిక స్మృతిలో రోజంతా ఉండటానికి ప్రయత్నం చేయాలి. సో ఆత్మ స్వరూపంతో, ఆత్మిక స్వరూపంతో మనకు 7 గుణాలు కూడా మళ్ళీ ఎమర్జ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆత్మలో 7 గుణాలు ఉన్నాయి: శాంతి, సుఖము, ఆనందము, ప్రేమ, జ్ఞానము, శక్తి మరియు పవిత్రత. ఎప్పుడైతే మనం ఆత్మ స్వరూపంలో స్వయాన్ని ఆత్మ అనుకొని భృకుటి మధ్యలో మనోనేత్రంతో చూస్తూ ధ్యానం చేస్తాము, మెడిటేషన్ చేస్తాము, అప్పుడు ఈ 7 గుణాలు అన్నమాట మనం అనుభూతి చేయగలుగుతాం. సంపూర్ణ శాంతిని, సుఖాన్ని, ఆనందాన్ని, శక్తిని, ప్రేమను మనం అనుభూతి చేయగలుగుతాము. సో ఈ కలియుగ ప్రపంచంలో, ఈ అశాంతిమయమైన అంధకారమైన ఈ కలియుగంలో, కలహాల ప్రపంచంలో అందరితో ఉంటూ కూడా కమల పుష్ప సమానంలాగా సంపూర్ణ పావనంగా, నిశ్చింతంగా, నిర్మలంగా ఎలా ఉండగలం? సో దీనికి ఇది సాధ్యమేనా అంటే భగవద్గీత ద్వారా ఇది సాధ్యమే అని తెలుస్తుంది. ఎలాగైతే తామర పువ్వు బురదలో ఉంటూ కూడా దాని యొక్క ఒక చుక్క కూడా దానికి అంటుకోదో, అలాగా ఈ నెగిటివ్ ప్రపంచంలో ఉంటూ కూడా మనం ఆ విధంగా ఉండొచ్చు. కానీ దానికోసం మనం సాధన చేయాలి. అది కూడా అన్ని కార్యకలాపాలు చేసుకుంటూనే కొద్ది సమయం మనం మెడిటేషన్ గురించి కేటాయిస్తూ ఉంటే, ఆత్మస్వరూపంలో స్థితమవుతూ ఉంటే నిజంగానే ఈ నెగిటివ్ ప్రపంచంలో ఉంటూ కూడా మనం పూర్తిగా పాజిటివ్గా, ప్రశాంతంగా, నిశ్చింతంగా, శాంత స్వరూపంగా, సుఖ స్వరూపంగా, ప్రేమ స్వరూపంగా మనం ఉండగలుగుతాము. సో ఈ విధంగా మనం ఈ శాంత స్వరూపంలో ఉండడానికి ప్రయత్నం చేద్దాం. సో మనం ఆత్మ అవినాశి అని తెలుసుకున్నాం. ఈ అవినాశి స్వరూపంలో స్థితమై పరమాత్మ ధ్యానం, మెడిటేషన్ చేద్దాం. సో ఈ మెడిటేషన్ ద్వారా పరమాత్మ ద్వారా సర్వశక్తులని మనము పొందగలుగుతాం. ఓం శాంతి.